నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు మనం మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ మన లక్కీ నంబర్ తీసుకున్నప్పుడు కానీ మన మొబైల్ నంబర్ అనేది మన మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? ఇప్పుడు మనం పుట్టిన తేదీ మనం పెట్టుకున్న పేరును బట్టి మన భవిష్యత్తు ఉంటుంది గదా! సో, అలాగే మన తీసుకున్న మొబైల్ నంబర్ కూడా మన మీద ఏమైనా ప్రభావం చూపుతుందంటారా గురుగారు? చాలా మంచి ప్రశ్నమ్మా. అయితే మన పుట్టిన తేదీని బట్టి, మన పేరుని బట్టి ఆధారపడి ఉండదు కానీ మొబైల్ నెంబర్ అనేది 10 నంబర్లు ఉంటాయి. మొబైల్ నెంబర్ అనేది 10 డిజిట్స్. 10 డిజిట్స్ అంటే 1. 10 అంటే 1. ఈ 1కి టోటల్ వచ్చే నెంబరు అంటే మొత్తం 10 డిజిట్లు కూడితే వచ్చే నెంబరు 1కి అనుకూలమైతే మనకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 1కి వ్యతిరేకమైన నెంబర్ కనుక మీ ఫోన్లో ఉంటే వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి 10 డిజిట్స్ ఫోన్ నెంబర్ సపోజ్ టోటల్ 8 వచ్చిందనుకోండి, 1కి 8కి యాంటీ కాంబినేషన్. సో 8 టోటల్ కనుక మీ మొబైల్ నెంబర్ మొత్తం 10 నెంబర్లు కూడి టోటల్ 8 వస్తే, సో ఆ ఫోన్ మాట్లాడినప్పుడల్లా ఆ ఫోన్ వల్ల మనకు కష్టాలు రావడము, లేకపోతే ఆ ఫోన్ మాట్లాడుతుంటే ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఎక్కువ అవడము, లేకపోతే కొట్లాటలు అవ్వడము తప్పనిసరిగా జరుగుతుంది. ఓకే. సపోజ్ అనుకోండి, మీ ఫోన్ నెంబర్ 10 డిజిట్లు కూడితే 6 వచ్చింది అనుకోండి, మీ లక్కీ నెంబర్ 6 అని మీరు 6 టోటల్ తీసుకున్నారు. కానీ 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ కంటే 10 అంటే 1కి 6 యాంటీ నెంబర్ కాబట్టి అది కూడా వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తుంది. మన లక్కీ నెంబర్ 8 అయినా మనకు మొబైల్ నెంబర్ 8 టోటల్ తీసుకోకూడదు. మన లక్కీ నెంబర్ 6 అయినా మొబైల్ నెంబర్ టోటల్ 6 తీసుకోకూడదు. ఏంటి ఈ విధంగా చూసుకొని చేసుకోవాలి. న్యూమరాలజీలో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. 12వ నెంబర్ అని, 13వ నెంబరు, 16వ నెంబరు, 18వ నెంబరు, 29వ నెంబర్, ఇలాంటి నెంబర్లు కూడా మొబైల్ నెంబర్లో డబల్ డిజిట్ నెంబర్గా రాకూడదు. మొత్తం కూడితే వచ్చే డబల్ డిజిట్ నెంబర్ ఈ నెగిటివ్ నెంబర్స్లో ఉండకూడదు. సో 10కి ఫ్రెండ్లీ నెంబర్స్ అంటే మనం 3ని తీసుకోవచ్చు, 5ని తీసుకోవచ్చు, 7ని తీసుకోవచ్చు, 9ని తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు టోటల్ మీ 10 డిజిట్లకి 9వ నెంబరు మ్యాచ్ అవుతుంది అన్నాను కాబట్టి 9వ నెంబర్ టోటల్ వచ్చేటట్టుగా మీరు తీసుకున్నారు. కానీ అది టోటల్ చేస్తే 18 వచ్చింది అనుకోండి, మళ్ళీ అది కూడా వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుంది. అందుకని మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీకు ఆలోచన, నమ్మకం ఉంటే కనుక చూసి తీసుకోవడం మంచిది. అంటే ఏ నెంబర్లు తీసుకోమంటారు గురుగారు? అదే టోటల్ చేస్తే ఈ 10 డిజిట్లు టోటల్ చేస్తే 5వ నెంబర్ రావచ్చు, ఓకే, 7వ నెంబర్ రావచ్చు, మళ్ళీ 7వ నెంబర్లో 16వ నెంబర్ రాకూడదు, 9వ నెంబర్ రావచ్చు, 9వ నెంబర్లో 18 కానీ 36 కానీ రాకూడదు. ఇలా చూసుకొని చేసుకోవడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. తర్వాత ఎప్పుడు కూడా నెంబర్ ఎప్పుడు కూడా రైజింగ్లో ఉండాలి, లాస్ట్ నెంబర్ రైజింగ్లో ఉండాలి. ఇలా తీసుకుంటే ఫోన్ నెంబర్లు కూడా నెంబర్ అనేది ఎక్కడ ఉన్నా కూడా దాని ప్రభావం చూపిస్తుందమ్మా. ఓకే. నెంబర్స్ గేమ్, ఈ ప్రపంచమే నెంబర్స్ గేమ్. సో ఈ నెంబర్ అనేది ఎక్కడున్నా దాని ప్రభావం చూపిస్తుంది. అందుకని మనకు అవకాశం ఉన్నంత వరకు నెగటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండేటట్టుగా, నెగటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటి నెంబర్స్ లేకుండా పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటి నెంబర్లు మనం తీసుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందవచ్చు. అంటే ఏ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ గురుగారు? చెప్పాను ఇప్పుడు కదా, ఒక 5 అని చెప్పారు, 7 అని చెప్పారు, 9 అంటే ఒక 3 నెంబర్స్ ఏనా సార్? 10 కదా. అంటే ఇట్లా డబుల్ నెంబర్ 18, 20 ఇట్లా. అదేనమ్మా, 5 టోటల్ వచ్చే నెంబర్ తీసుకోవచ్చు. ఓకే. మొత్తం కూడితే 5 రావాలి, తీసుకోవచ్చు. 7 టోటల్ వచ్చే నెంబర్స్ తీసుకోవచ్చు. ఓకే. 7లో 16 టోటల్ వస్తే తీసుకోకూడదు. 25 వస్తే తీసుకోవచ్చు, ఓకే. 34 వస్తే తీసుకోవచ్చు. ఓకే. 9 నెంబర్ తీసుకోవచ్చు. 9లో 18 పనికిరాదు. 27 టోటల్ వస్తే తీసుకోవచ్చు. 36 వస్తే పనికిరాదు. 45 టోటల్ వస్తే పనికి వస్తుంది. 54 టోటల్ వస్తే పనికి వస్తుంది. ఇట్లా చూసుకోవాలి.
చూసుకొని చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు మనం ఏదైతే లక్ అని అనుకుంటున్నామో ఆ లక్ తప్పనిసరిగా మనకు ఆ నంబర్ల ద్వారా లభిస్తుంది. ఓకే గురుగారు. అంటే ఇంతకుముందు నాకు తెలీదు. అంటే మొబైల్ నంబర్‌ని కూడా మనం కరెక్ట్‌గా చూసుకొని తీసుకోవాలి అని చెప్పారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి.